బస్సులు, లారీలు, ఇసుక లారీలు, కంకర లారీలు ఇట్లాంటివంటి లోడింగ్లో ఉన్నటువంటి ఈ వెహికల్స్ని కరప్టెడ్ వెహికల్స్గా పిలువబడుతున్నాయి. ఈ కరప్షన్ అనేది ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది. చూసి చూడనట్లు వదిలేస్తుంటారు మన దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు. అదే బయట రోడ్ల మీద మోటార్ సైకిళ్ళు, టీవీఎస్లు, ఈ ఆటో రిక్షాలు వీటిని పట్టుకొని ఫైన్లు వేస్తుంటారు. అసలైనవి చూడరు. ఒక ఇసుక లారీ పోతుంటే, ఒక రాయి పౌడర్ లారీ పోతుంటే, అది కింద పడుతుంటే కార్లకి దెబ్బలు తగిలి, కార్లు గ్లాసులు కోసుకొని పోయి మనుషులకి దెబ్బలు తగిలి, మనుషులు కళ్ళల్లో పడుతున్నా కూడా, కంప్లైంట్ ఇస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి దాని యొక్క ఆఫీసర్లు. కారణం కరప్టెడ్ వచ్చేదే కరప్టెడ్ దాంతో. అందుకని వాటిని ఏమనరు. ప్రస్తుతం యాక్సిడెంట్లు ఇదే విధంగా జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవటం లేదు. నువ్వు తినిపించు అనే రీతిలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని ఎవడూ ఆపలేడు. ఇది బాగా అలవాటైపోయింది. టార్గెట్ ఏంటి? టీవీఎస్లు, స్కూటర్లను పట్టుకొని టార్గెట్ ఫిలప్ చేస్తారా? ఆ లారీలకు ఏమైంది? వాళ్ళని ఎందుకు పట్టుకోరు? వాటికి బ్రేకులు లేవు, లైసెన్సులు లేవు. లైసెన్సులు లేని డ్రైవర్లు ఉంటారు, తాగుబోతు డ్రైవర్లు ఉంటారు. వీటిని అన్నింటిని ఎవడు చెక్ చేస్తాడు? చేతిలో 500 రూపాయలు పెట్టడంతో మాఫ్ అని అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.